హెచ్చిస్తూ ఉన్నారు, బలపరుస్తున్నారు, కృపచేత నింపుతున్నారు. తిరిగి మరి యొక్క మారు 26వ దినములు మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ప్రతి మీ స్వరమును వినడానికి ఆశపడుతున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరమైనవి. మీరు మాటలాడట మాకు ప్రయోజనకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవలసిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా చదువుకున్నాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. రెండవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. దేవుని ఆత్మ సంసోనును రేపుట. ప్రభునందు ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలో మరలా దేవుడు 12వ అధ్యాయం చివరి భాగంలో ఫిలిస్తీయుల చేతికి ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు బాధించుటకు అప్పగించాడు. ఆ కాలమందు జొర్యా పట్టణస్థుడు, తాను వంశస్థుడు అయినటువంటి మానోహను అనగా ఆయన భార్యను దర్శించి అనుగ్రహించబోయే సంసోనుడు గురించినటువంటి ఒక గొప్ప వాగ్దానము, దాని నెరవేర్పు అని మనం చూసాం. నిన్నటి దినమున దేవుని వాగ్దానాలను ఆసక్తితో నమ్మినటువంటి మానోహన ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి చాలా సునిశ్చితంగా ఆలోచన చేశాం. ఇక సంసోను దేవుని యొక్క వాగ్దానమును బట్టి పుట్టాడు. ఈ 13వ అధ్యాయపు చివరి భాగాలలో మనం చూసినప్పుడు ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు బాలుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 35వ వచనములో, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలునకును మధ్యనున్న మహానిదానులను అతన్ని రేపుటకు మొదలుపెట్టాడు. దేవుని ఆత్మ సంసోనును రేపడం. నిజమే, దేవుని కొరకు మనం పని చేయాలంటే మనల్ని మనము రేపుకుంటే లేదా ప్రేరేపించుకుంటే కార్యాలు జరగవు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అనుకుంటే కనుక దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించాలి. ఇక ఎవరి చేత ప్రేరేపించబడినా అది కేవలము మనుష్య ప్రేరేపణ వలన కలిగినటువంటి నడిపింపు తప్ప దైవ ప్రేరేపితము కాకపోవచ్చు. కొన్నిసార్లు అలాగూ సొంతంగా సమర్పించుకునో ప్రేరేపించబడో ముందుకు సాగితే దేవుని యొక్క కృప తోడై ఉండొచ్చు, కానీ చాలాసార్లు సంసోని వలె బలవంతుడిగా వాడబడకపోవచ్చు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, పరిచర్య కొరకు పిలవబడిన అనగా పరిచర్యకు చేస్తున్నటువంటి వారిలో 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే దేవుడు పిలుచుకోగా ఏర్పాటు చేయబడిన వారు. రెండవ రకం ఎవరంటే ఆయా పరిస్థితులను బట్టి తమను తాము దేవునికి సమర్పించుకుని సొంతంగా స్వతహాగా వచ్చి ప్రభువా నీ సేవలో ఉంటాను అని దేవునితో ఒడంబడిక కుదుర్చుకున్నవారు. మొదటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తములో ఉంటారు. వారు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు వారిని మరలా బలవంతంగానైనా లాక్కొచ్చి వారితో పరిచర్య చేయించుకుంటారు. ఇక్కడ దేవుని ఆత్మతో ప్రేరేపించబడడం సంసోను విషయంలో అలాగనే కనబడుతుంది. చాలాసార్లు మనము దేవుని కొరకు పని చేస్తూ ఉంటాం. ఆ పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని 100% కూడా సక్సెస్ఫుల్గా కొనసాగదు. కారణం ఏంటంటే ఆ పనిలో మన ప్రమేయము తప్ప దేవుని యొక్క ప్రేరణ ఉండదు. మన ప్రమేయముతో ప్రారంభించే ప్రతి పని కూడా అది పనిలాగే ఉంటుంది తప్ప పరిశుద్ధాత్మ నడిపింపు అందులో మనకి కనిపించదు, తోచదు. అది దేవుని చేత ప్రేరేపించబడిన పని అనుకోండి, సంసోను వంటి బలమైన అద్భుతమైన ఘనమైన కార్యాలు మనం చేయగలుగుతాం. మనం చదువుకున్నటువంటి 14వ అధ్యాయం మొదటి 4 వచనాల భాగంలో ఈ విషయం కనపడుతుంది. సంసోను తిమ్నాతుకు అనగా ఫిలిస్తీయుల పట్టణానికి వెళ్ళాడట. అక్కడ ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాడు. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని. ఇక్కడ చాలాసార్లు మనం సంసోను చేసినటువంటి తప్పిదాలలో దీనిని కూడా ఒకటిగా చేర్చేసి ఆలోచన చేస్తాం. సంసోను చేసినటువంటి తప్పిదాలు నిజమే, సంసోను తర్వాత కాలంలో కొన్ని తప్పిదాలు చేశాడు.
దానికి ప్రతిఫలము పొందాడు, మరలా పశ్చాత్తాపము పొందాడు. దేవుని చేతుల్లో చివరిగా కూడా బలంగా వాడబడి అతను మరణించాడు. బట్ అలాంటి అంశాలలో దీనిని కూడా ఒకటిగా మనం చర్చిస్తూ ఉంటాం. అతడు దేవునికి ఇష్టం లేనటువంటి పని, అంటే ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చేసుకోవడం అనేది దేవునికి ఇష్టం లేని పని, అది దేవునికి వ్యతిరేకమైన పని, అది దేవుని యొక్క ఉద్దేశాలకు చాలా మరి ఆయాసం కలిగించే పని అని చాలాసార్లు మనము రొటీన్గా చదువుకుంటున్నటువంటి విధానంలో వెళ్ళిపోయి మనం ఆలోచన చేస్తాం. కానీ ప్రియులారా, ఇదంతా కూడా ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ టెక్స్ట్ 4 వచనాలు ఈ టెక్స్ట్ని చూస్తే సంసోను తిమ్నాతుకు వెళ్ళడం, అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూడడం, ఆమెను పెళ్లి చేసుకునేంతగా ఇష్టపడడం, తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పడం. తల్లిదండ్రులు ఏమన్నారంటే, నీ యొక్క స్వజనులలో లేదంటే నా జనులలో అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక కన్యకే లేదా అని అన్నారు. కానీ 4వ వచనములో పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నటువంటి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట వారికి, అందుకే నేను అన్నాను ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన తన కార్యం చేయడానికి ఎవరినైనా ఎలాగైనా ఏ సమయంలోనైనా ఏ రీతిగానైనా ఆయన వాడుకుంటాడు. ఇక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక్కతిని అతడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం అనేది అది సంసోను యొక్క ఆలోచన ఉద్దేశము ఎంత మాత్రం కూడా కాని కాదు. అందుకనే ఈ 4వ వచనం మాత్రమే కాదు, మనము 13వ అధ్యాయపు 25వ వచనములో, మరియు యెహోవా ఆత్మ జర్యాకును ఎస్తాయోలునకును మధ్య మహానిధానులు అతనిని రేపుటకు మొదలుపెట్టాడు. దేవుడు రేపడం మొదలుపెట్టాడు. దేవుడు రేపడం మొదలుపెట్టాడు, దట్ మీన్స్ వాడు కూడా మొదలుపెట్టాడు అనమాట. దేవుడు సంసోనును ప్రేరేపించడం, రగిలించడం, రోషము కలిగిన వ్యక్తిగా అతనిని మలచడం మనం చూస్తున్నాం. అదే రోషముతో సంసోను వెళుతున్నప్పుడు సంసోను దేవుని యొక్క చిత్తమును బట్టి ఆమెను చూడడము, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయుల స్థితిలోంచి తప్పించడానికి, లేదా సంసోను ద్వారా ఫిలిష్తీయులను జయింపచేసి ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విడుదల కలుగు చేయడానికి దేవుడు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సిద్ధపరుస్తున్నాడు. నిజమే ప్రియులారా, సంసోను దేవుని చేత ప్రేరేపించబడ్డం ఈరోజు చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇక మిగతా విషయాలు, ఏ రకంగా ప్రేరేపించబడ్డాడు, ఏం చేశాడు, ఆ రకంగా ప్రేరేపించబడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెళుతూ ఒక సింహం కనిపించడం, దానిని చేల్చడం, మరలా వచ్చేటప్పుడు అందులో ఒక తేనెపొడి కనిపించడం, అతడు వెళ్ళినప్పుడు ఒక పొడుపు కథ వేయడం, ఈ పొడుపు కథ చెప్తే ఇన్ని దుస్తుల బట్టలు మీకు ఇస్తాను, లేని ఎడల మీరు మాకు, అంటే ఒక ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఫిలిష్తీయులతో వైరము సంసోనుకు కలగాలి, సంసోను చేత ఫిలిష్తీయులను ఓడించారు, తద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప విడుదల దేవుడు కల్పించాడు. ఇలాంటి ఒక క్రమంలో ప్రియులారా, మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నటువంటి విషయం దేవుడు సంసోనును రేపడం. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని రేపడం, లేదా రేపడం అనేది కొంచెం కఠినమైన వేరే పదంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఒకవేళ పాలిష్డ్గా మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడా? రేపడము లేదా ప్రేరేపించడం, ఎప్పుడైనా దేవుడు మనల్ని ప్రేరేపించాడా? అలా షాక్లో నన్ను చూడద్దు. దేవుడు ప్రేరేపించాడో లేదో తెలియదు, కానీ మనుష్యులు చాలాసార్లు మనల్ని రేపుతూ ఉంటారు కదండి. దేవుని చేత మనం ఎంతవరకు రేపబడ్డామో అది మన ఆత్మీయ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ చాలాసార్లు ప్రియులరా, నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, మనుష్యుల చేత రేపబడతారు, దట్ మీన్స్ రెచ్చగొట్టబడతారు అనమాట. అలా రెచ్చగొట్టబడి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని చాలాసార్లు కలవరపరుస్తూ ఉంటారని. మనుషుల చేత రేపబడడం అంటే అది సాతాను యొక్క చర్య అనమాట. ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశాలను, సమాధానంతో సాగుతున్నటువంటి సంఘాలలో, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి సహవాసాలలో చాలాసార్లు సాతానుడు మనుషుల్ని వాడుకుంటూ ఉంటాడు. మీరు గమనించారో లేదు, ఎప్పుడు కూడా సాతానుడు నేరుగా నీ వద్దకు రాడు. అవ్వ దగ్గరికి సర్పరూపంలో వెళ్ళాడు, మన దగ్గరికి మరొక రూపంలో వస్తూ ఉంటాడు. నిమ్మలంగా, సమాధానంగా, సఖ్యతతో, సంతోషంగా సాగుతున్నటువంటి ప్రదేశాలలో సాతానుడు ఎవరొకరిని వాడుకొని రేపుతూ ఉంటాడు. తద్వారా సమాధానానికి భంగాన్ని కలుగు చేస్తూ ఉంటాడు, సఖ్యతను పాడు చేస్తూ ఉంటాడు, ఆత్మీయతను అణకతొక్కుతూ ఉంటాడు, సహవాసాలను
వెడుగుడుతూ ఉంటాడు. దేవుని ఆత్మచేత పడడము ఎంతవరకు మన జీవితాలలో అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనుష్యాత్మ చేత, మనుష్యుల ప్రమేయము చేత అనగా సాతానుడు వాడుకున్న చేత మనుష్యుల చేత రేపబడి ప్రియులారా చాలామంది వాడబడుతూ ఉంటారు. సమాధానముగా, నెమ్మదిగా, సంతోషంగా ఉన్న ప్రదేశాలను అలజడిని, కలవరమును, గలిబిలిని చేస్తూ అక్కడ ఉన్నటువంటి దైవిక సంబంధమైనటువంటి వాతావరణాన్ని పాడు చేస్తారు. ఒకవేళ దేవుని ఆత్మచేత నీవు రేపబడకపోయినా పర్వాలేదు, కానీ మనుష్యుల ఆత్మ అనగా సాతాను యొక్క ఆత్మచేత రేపబడడం అది నీకు చాలా దుఃఖకరం, లేదా కీడును కలుగు చేసే ఓ భయంకరమైనటువంటి విషయం. అలా రేపబడిన వారు ప్రియులారా శాశ్వతముగా అణగద్రొక్కబడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథములు కనబడుతున్నాయి. మన దైనందిన జీవితములు కూడా మనము చూస్తూ ఉన్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం. కనుక అయితే నీవు దేవుని ఆత్మచేత రేపబడాలి, లేకపోతే నీవు నిమ్మలంగా ఉన్నా దానివలన నష్టం ఏమి కూడా లేదు. ఒకవేళ మనుషుని ఆత్మచేత కానీ, మనుషుని మాటల చేత కానీ, మనుషుని యొక్క ప్రేరణ చేత కానీ, మనుషుని యొక్క ఉద్దేశాల చేత కానీ నువ్వు అలా చేయి, ఎలా చేయి, అలాగడుగు, ఇలాగడుగు, నీకు భయపడతారు, నీ మాటకు ఎదురు లేదు అని ఎవరైనా అంటే కనుక నువ్వు తొందరపడ్డావంటే కనుక నిన్ను ప్రేరేపించిన వాళ్ళు, రేపిన వాళ్ళు బాగానే ఉంటారు. రేపబడిన నీవు ఇంక ఎప్పటికీ లేవకుండగా దేవుని చేత, ఆయన పాదము చేత అనగద్రపడతావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంసోను తండ్రి చేతను తల్లి చేతను బాధించబడుతున్న ఇశ్రాయేలీయుల చేతను రేపబడలేదు. ఇశ్రాయేలీయులను విమోచించడానికి వారి దేవుడైనటువంటి యెహోవా ఆత్మచేత రేపబడ్డాడు. కనుకనే సంసోనుడు అలాంటి ఒక గొప్ప శక్తి బలము కనబడుతుంది. మనుషుల చేత రేపబడితే మనము చతికిలు పడిపోతాం. దేవుని ఆత్మచేత రేపబడితేనటువంటి ప్రియులారా మనము బలమైనటువంటి గొప్పదైనటువంటి కార్యాలు దేవుని కొరకు చేయబడతాం. దేవుని చేత రేపబడడం ఇక్కడ సంసోను విషయంలో మనం చూస్తున్నాం. సంసోను విషయంలో, సంసోను అంటే అర్థం సూర్యుడు అని అర్థం. సాధారణంగా బాగా పాత నిఘంటువులు, బైబిల్ నిఘంటువులు ఏంటంటే ఏదో ఒక విషయాన్ని అలా రాశారు, కానీ మనము లేటెస్ట్ కామెంటరీస్లో లేదా డిక్షనరీస్లో ఆలోచన చేస్తే స్పష్టమైనటువంటి సూటబుల్ మీనింగ్స్ అనేవి మనకి కనబడుతుంది. సంసోను అంటే సూర్యుడు అని. నిజంగా దేవుని చేత, ఆయన ఆత్మచేత రేపబడినంత కాలము ప్రియులారా సంసోను నిజంగా సూర్యుడిలాగానే తన ప్రభావాన్ని చూపించాడు, తన ప్రకాశాన్ని చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక వెలుగు వెలిగాడు, దేవుని కొరకు ఒక వెలుగు వెలిగాడు. ఈరోజు మనము ఎలాంటి స్థితి కలిగిన వారంగా ఉన్నాం ఆలోచించాం. సంసోను రేపబడ్డాడు, దేవుని కొరకు వాడబడ్డాడు, దేవుని ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించాడు. ఈరోజు మనము వాడబడుతున్నామా, లేదా రేపబడుతున్నామా, లేదా ప్రేరేపించబడుతున్నామా? చూద్దాం. ఇలాంటి సందర్భాలను పరిశుద్ధ గ్రంథములు కొన్నింటిని చూడడానికి మనము పరిశుద్ధ గ్రంథములు వివిధ భాగాలకు నడిపించబడడానికి సిద్ధపడ్డాము. నిర్గమకాండము 35వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. నిర్గమకాండము 35వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల భాగాన్ని, తరువాత ఎవని హృదయమును వాని రేపును, ఎవని మనస్సు వాని ప్రేరేపించును, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించును. వారందరూ యెహోవాకు బంగారం అర్పించిన ప్రతి ఒక్కడు ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధములైనటువంటి బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లను, సముద్ర వత్సల తోళ్లను, వీటిలో ఏవేవి ఎవరి యుద్ధముడునో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇతడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణ తెచ్చాను. ఆ సేవలో ఏ పనికైనా వచ్చి తుమ్మకర్ర ఎవరి యుద్ధ ఉండెనో వాడు దానిని తెచ్చాను. ప్రియులారా, దేవుడిని యెహోవా మోషేతో చెప్తున్నాడు, ఇదిగో ప్రత్యక్ష గుడార పని నిమిత్తము ఎవరి ప్రేరేపణ కొలది వారు బంగారము కానీ వెండి కానీ ఏదైనా తీసుకుని దేవుని మందిరంలో ప్రతిష్ఠించండి. అంటే వాడికి బుద్ధి పుట్టిన కొద్దీ, ఇదే 35వ వచనంలో ప్రియులారా 5వ వచనం 35వ అధ్యాయం 5వ వచనంలో, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణమును పొగుచేయుడి. ఎటనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము, బుద్ధి పుట్టిన అంటే రేపబడిన దేవుని సేవ కొరకు, అంటే ప్రత్యక్ష గుడార సేవ కొరకు. ముఖ్యంగా అప్పుడు ఇంకా ఫిజికల్గా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. ఇశ్రాయేలీయులకి ఈ ప్రయాణములు, అరణ్య ప్రయాణములు, ఒక స్థిరమైనటువంటి వాగ్దాన భూమికి చేరే వరకు వారితో ఉన్నది కేవలము ఒక మొబైల్
చర్చ్ అనమాట. ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారం. ఎక్కడ వారు నివసించారో, ఎక్కడ వారు కొంతకాలం ఉన్నారో అక్కడ వారికి ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిని వారి మధ్య ఉండడానికి ప్రత్యక్ష గుడారం వేయబడేది. దానిలో సేవ కొరకు దేవుడు ఆయా ఉపకరణాలు, ఆయా పనులు తీసుకున్నాడు. అలా తీసుకుని రావడంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవని హృదయము వారిని ప్రేరేపించెనో, ఎవని హృదయము వారిని ప్రేరేపించెనో వారు బంగారము తెచ్చారట, వెండి తెచ్చారట, ఇంకా రకరకాల సన్నపు నార వస్త్రములు, ప్రతిష్ఠిత వస్త్రములు, మరి మేక గొర్రె చర్మాలు లేదా సముద్ర వత్సల తోళ్ళు చాలా విస్తారంగా తీసుకొచ్చారటండి ప్రియుల. అవన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది, అప్పుడప్పుడు ఫెలోషిప్స్లో కృతజ్ఞతార్పణల పండుగ అనేది జరుగుతుంటుంది. ఆ పాస్ గారు ఎవరో ఎక్కడి నుంచో ఒక దైవజనుడు తీసుకొస్తారు. ఆ దైవజనుడు ప్రసంగిస్తారు. ప్రసంగంలో ఏం చెప్తారో తెలియదు, కానీ తర్వాత చెప్పే విషయం ఏంటంటే ఒక్కొక్కరు చెవులు పోగులు ఇస్తారంట, గాజులు వేస్తారట, ఏది బంగారు తాళ్ళు ఇస్తారట, ఒంటిని ఉన్నటువంటి ఆ సమస్తము ఏది తోస్తే అది వేసేసారట అని అనుకోవడం నేను వింటూ ఉంటాను. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా వేస్తారా? నేను ఎప్పుడు చూడలేదు. ఇలా కూడా వేస్తారా? ఐ థింక్ కొన్ని పండుగలు, 1-2 పండుగలు ఒకసారి ఉంగరము, ఒకసారి గాజులు అవి మొక్కుకుని వేయడం జరిగింది. కానీ వాళ్ళు అలా కాదు, ఊరికనే ఎవరికి తెలియకుండా తీసేసి ఆ కానుకల పెట్టెలోనో లేదా సంచిలోనూ వేసేస్తూ ఉంటారు. బంగారము, వెండి, ఇక వస్తువులన్నీ వేసేస్తూ ఉంటారు. ఆశ్చర్యం వేస్తారు. నిజమే ప్రియులారా, అలా చేయాలంటే ఏముండాలండి? దేవుని చేత రేపబడాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు టెంపరీగా ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారపు పరిచర్య కొరకు, లేదా పని కొరకు, లేదా సేవ కొరకు, లేదా ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు ఎవరెవరి దగ్గర ఏమున్నాయో వాటిని తీసుకొచ్చి విస్తారంగా సమర్పించాలి. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుని పని కొరకు నీవు రేపబడుతున్నావా? సంసోను ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతుల్లోంచి విడిపించడానికి రేపబడ్డాడు. ఈరోజు మనము ఎవరిని కూడా ఫిలిష్తీయుల వంటి శత్రువుల చేతుల్లోంచి విడిపించాల్సిన అవసరం లేదు. అయితే నీకు నాకు కూడా దేవుడు చాలా పనులు ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రత్యక్ష గుడారము కొరకు వారు రేపబడిన వారై ప్రియులారా, వారి దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల వెండి, బంగార వస్త్రములు, వస్తువులు, నీల ధూమ్ర వర్ణములు కలిగినటువంటి మరి ఆ సముద్ర వత్సల తోళ్ళు ఏదుంటే అది చేశారు. ప్రియులారా, ఈరోజు దేవుని కొరకు రేపబడడం అంటే మనము గొడవలు పెట్టుకోవడానికో, తగాదాలు పెట్టుకోవడానికో, నువ్వెంత అంటే నువ్వెంతని మనం అనుకోవడానికి కాదు. దేవుని కొరకు, దేవుని చేత రేపబడడం అంటే ప్రియులారా, ఆయన పని కొరకు రేపబడాలి, ఆయన పరిచర్య కొరకు రేపబడాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠితమైనటువంటి ఆయన మందిరము కొరకు మనం రేపబడడం అంటే మాట్లాడడం కాదు. సాధారణంగా మనం రేపబడడం అంటే ఏమనుకుంటామంటే రెచ్చిపోవడం అనుకుంటాం. కొన్ని తెలుగు పదాలు కూడా మనకి సరైనటువంటి దాని అంతరార్థాలు తెలియవు. రేపబడడం అంటే రెచ్చిపోవడం అనుకుంటాం. రేపబడడం అంటే నీ హృదయంలో దేవుని చేత ప్రేరేపించబడ్డం, దేవుని కొరకు ప్రేరేపించబడ్డం, దేవుని పని విషయంలో ప్రేరేపించబడ్డం. ఇక్కడ ఒక ప్రకటన వెలువడింది ఇశ్రాయేలు ప్రజలకు దేవుని చేత మోషే ద్వారా. వెంటనే అందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి అనేక ప్రతిష్ఠిత వస్త్రములు లేదా వెండి, బంగారములు, ఇక అక్కడ చెప్తున్నటువంటి ఆ యొక్క లెక్క మనం చూస్తే ప్రియులారా, వారి దగ్గర ఉన్నటువంటి అనేకమైనవి వారు అర్పించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ వెండి, బంగారు ఇత్తరములు కూడా తీసుకొచ్చారట. ముక్కరలు, పోగులు, ఉంగరములు, తామళములు, సమస్త విధములైనటువంటి, 1 కాదు 2 కాదు, సమస్త విధములైన వస్తువులు తీసుకొచ్చారు. ఈరోజు దేవుని పరిచర్య కొరకు నీవు ప్రేరేపించబడుతున్నావా? దేవుని సేవ కొరకు ప్రేరేపించబడుతున్నావా? దేవుని మందిరంలో ఉన్నటువంటి అవసరతల కొరకు ప్రేరేపించబడుతున్నావా? నువ్వు అలా ప్రేరేపించబడి ఇచ్చిన వారందరూ వారి జీవితంలో పొందుకున్న మేలుడు తెలుసా? వారి మధ్య దేవుని మందిరం ఒకటి, దేవుని ప్రత్యక్ష గుడారం ఒకటి, ఎస్పెషల్లీ దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని వారు పొందుకున్నారు. నిజమే, నీవు దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రేరేపించబడితే కనుక నీ మధ్య దేవుని సన్నిధి ఖచ్చితంగా. ఇక 2వ అంశాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3 నుంచి 9 వచనాల ఈ భాగం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు. ఇదంతా చదవడం చాలా పెద్ద టెక్స్ట్, కానీ ఇక్కడ దావీదు దేవుని మందిర నిర్మాణం కొరకండి విస్తారమైనటువంటి విశేషమైనటువంటి రాళ్లను లేదా ఈ చెక్కలను, అలాగే బంగారు, వెండిని
ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తాడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరముకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమెది రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయిని విశేషముగా. ఇక ఇంత అంత కాదు, ఎంత సంపాదించాలని సంపాదించేశాడు. బహుశా ఒకరోజు చూస్తుంటాడు, బహుశా చూస్తున్న తర్వాత అతనికి తృప్తి అనిపించలేదు. అప్పుడు 3వ వచనం నుంచి ఇలా అంటున్నాడు, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికి నీ బంగారమును, వెండి పనికి వెండి పని చేయు. ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని. ఎంత ఇస్తున్నాడండి ఆయన! రాజు కదా అనుకుంటారు. తర్వాత వచనాలు కూడా చూద్దాం, కంగారేమి లేదు. ఎంత ఇచ్చాడటండి ఆయన? ఎంత ఇచ్చాడండి? 6,000 మనుగుల లెక్క. ఇవన్నీ ఇప్పుడు మనం లెక్క చేయడానికి కుదరదు. ఆ కాలానికి ఈ కాలానికి లెక్కల్లో చాలా తేడా వచ్చింది. 6,000 మనుగుల ఏంటండి? మామూలు బంగారం కాదు, ఓఫీరు బంగారం, ప్యూర్ గోల్డ్ అనమాట. ఒక రకంగా అప్పరంచి 14,000 మనుగుల పుటము వేయబడినటువంటి వెండి దావీదు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత తన అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను కూడా ప్రేరేపించాడు. నేను ఇచ్చాను, మీకు కూడా మక్కువ ఉంటే మీరు కూడా ఇవ్వండి అని చెప్పినప్పుడు ప్రియులారా, ఆ దేశంలో ఉన్నటువంటి వీరందరూ కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పని కట్టండి. 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును, తమ యొద్ద రత్నములు ఉన్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కస మీద ఉన్న గెర్షోను యెహూయేలునకు ఇచ్చాను. ఇక లెక్కలేనంత అనమాట అండి. వీరెవరు? రాజులు కాదు, వీరెవరండి? జస్ట్ ఎంప్లాయీస్. దేవుని ఆ రాజ్యములో వారి ఎంప్లాయీస్ అందరూ కూడా కలిస్తే 10,000 మనుగుల బంగారం వచ్చింది. 20,000 మనుగుల బంగారపు ద్రాము, 20,000 మనుగుల మరి వెండి. ఎంతెంత వచ్చిందో చూడండి ప్రియులారా. ఇవంతా ఎందుకు ఇవ్వగలిగారు చెప్పండి? ఎందుకు ఇవ్వగలిగారంటే దేవుని ఆత్మచేత వారు ప్రేరేపించబడ్డారు. మనము కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రేరేపించబడతాం. మనుషుల ఆత్మచేత ప్రేరేపించబడతాం. మనం ఎందుకు ఇవ్వాలి? లోపలికి తీసుకొచ్చి పెట్టచ్చు కదా, అవి తీసుకొచ్చి పెట్టచ్చు కదా, వీళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఎవరో ఇవ్వడం గురించి నీకు అనవసరం. దేవుని మందిరపు పని జరగడానికి, దేవుని మందిరం అక్కడ ప్రత్యక్ష గుడారం కొరకు, ఇక్కడ స్థిరమైన యెరూషలేము దేవాలయం కొరకు వీరు ఇస్తున్నటువంటి కానుకలు అనమాట. ఎవరి చేతో ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో ఇవ్వడం కాదు, కానీ నీ అంతటా నీవు ప్రేరేపించబడి ప్రియులారా దావీదు వలె దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేతని వేయాల్సిన అవసరం ఉంది. లేదా ఆ అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు ప్రేరేపించబడి ఇచ్చినట్లు నీవు దేవుని మందిరము కొరకు విస్తారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ఏకైక ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ లోక జీవితంలో ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ప్రయాణిస్తాం కదండి. మనము ఆయన వాగ్దాన రాజ్యము, దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళే పర్యంతము ఈ లోకంలో ఉన్నటువంటి నీకు ఏకైక ఆశీర్వాద కేంద్రం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి. అంతే. నీవు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు వృద్ధిలోనికి రావాలన్నా, నీవు సమాధానంగా ఉండాలన్నా, నీవు సంతృప్తిగా బతకాలన్నా దేనికైనా కేంద్రం ఏమిటో తెలుసా? ఒక్క దేవుని మందిరమే. నీ ఉద్యోగం చేస్తున్న చోటు కాదు, నీ నివసిస్తున్న ఇల్లు కాదు, నీ స్నేహితుల సహవాసం కాదు. ఈరోజు క్రైస్తవ విశ్వాస యొక్క ఆత్మీయ కేంద్రము, ఆధ్యాత్మిక వృద్ధిని పొందించే ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థలం ఏమిటో తెలుసు? దేవుని మందిరం. ఈ దేవుని మందిర క్షేమాభివృద్ధి కొరకు దావీదు వలె మనం ఎప్పుడు కూడా ప్రేరేపించబడి మక్కువ చేత పని చేయాలి. మక్కువ చేత పని. నువ్వేమిస్తావు? నీ జీవితం ఇస్తావు, నీ సమయం ఇస్తావు, నీ శక్తిని ఇస్తావు, ఏమిస్తావు? మొత్తానికి ఇవ్వాల్సిన అవసరత ఉంది. అది మనకు ఆశీర్వాదం. ఇక 3వ అంశం కూడా చూస్తే మరలా మనం నిర్గమకాండం 35వ అధ్యాయానికి నడిపించబడితే 25 నుంచి 26 వచనాల భాగములు మరింత శ్రేష్టమైన విషయం కనబడుతుంది. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడినో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి, ప్రధానులు ఏఫోదునకు, పతకమునకును, చెక్కు రత్నములను, నేతపచ్చలను, ఇవన్నీ కూడా 25వ వచనంలో కూడా ప్రియులారా. మరి వివేక హృదయం కలిగిన స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్న నారను, నూలును తీసుకొచ్చారు. కొంతమంది స్త్రీలు ప్రేరేపించబడ్డారట. ప్రేరేపించబడిన స్త్రీలు ఏం చేశారో తెలుసా అండి? ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, అక్కడ ఫలస్తీనా దేశంలో ఈ మేక వెంట్రుకలు, ఈ గొర్రె వెంట్రుకలు ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉంటారు.
ఆ శీతాకాలంలో బాగా పెరిగినటువంటి వాటిని కత్తిరించి వాటిని సన్నపు నారలుగా దారాలుగా చేసి వాటితో స్వెటర్స్ కానీ లేదా బ్లాంకెట్స్ కానీ వాళ్ళు అల్లడం వాళ్ళకి ఉన్నటువంటి ఒక పని. స్త్రీలు ఏం చేశారో తెలుసా అండి? వారి దగ్గర ఉన్నటువంటి ఆ మేక వెంట్రుకలతో లేదా ఇతర నారలతో వారు ప్రతిష్ఠిత వస్త్రములు, నిజమే ప్రియుల, ప్రేరేపించబడ్డారు. ఎందుకో తెలుసా? దేవుని మందిర ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు వారి స్వహస్తములతో వడికారట. వారి స్వహస్తములతో వడికారట. ఎంత గొప్ప అంటే వారి సమయాన్ని వెచ్చించారు, వారి శక్తిని వెచ్చించారు, వారి సొత్తును వెచ్చించారు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా అయిపోయిందంటే జమీందారీ వ్యవస్థలాగా అయిపోయింది ప్రియుల. కానీ వారు తమ దగ్గర ఉన్నటువంటి సొత్తును తీసుకొచ్చి సమర్పించారు. ఆ సొత్తును తమ స్వహస్తములతో వడికారు. వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవుని చేత ప్రేరేపించబడ్డం అంటే ఇది. దేవుని చేత ప్రేరేపించబడ్డం అంటే దేవుని కొరకు వాడబడ్డం, దేవుని కొరకు కష్టపడ్డం, దేవుని కొరకు సమర్పించుకోవడం. ఈ విషయాన్ని మనం గమనించాలి. పురుషులేమో వెండి బంగారాలను తీసుకొచ్చారు, స్త్రీలేమో తమ దగ్గర ఉన్నటువంటి సాధారణంగా పలస్తీనా ఆ యొక్క యూదా స్త్రీలకు, ఇశ్రాయేలు ప్రజలకు, స్త్రీలకు ఎలా ఉండేదంటే వారి దగ్గర స్వార్జితము ఏమీ ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తారంటే వాటిని తిరిగి పనిచేసో ఏదో వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకునేవారు. ఇక్కడ అలాగే చేస్తారు. దేవుని మందిరం మా దగ్గర ఏమీ లేదు. పురుషుల దగ్గర అంటే వెండి బంగారం, వారికి ఆస్తులు ఉన్నాయి, స్వాస్యాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమీ లేదు కనుక ఇంట్లో ఉన్న వాటిని శుభ్రంగా మరి వాటిని తయారు చేసి దేవుని మందిర ప్రతిష్ఠిత సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు సమర్పించుకున్నారు. ఇది కమిట్మెంట్ అన్నమాట. ఈరోజు పురుషులుగా, స్త్రీలుగా, పిల్లలుగా, వృద్ధులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు ప్రేరేపించబడాలి, దేవుని మందిరం కొరకు ప్రేరేపించబడాలి, దేవుని సన్నిధి కొరకు ప్రేరేపించబడాలి, దేవుని పని కొరకు ప్రేరేపించబడాలి, దేవుని పరిచయం, ఇలాగ అనేక అంశాల కొరకు ఒక విషయం చెప్తాను. మనము ఎంత ప్రేరేపించబడితే మన విషయంలో దేవుడు అంతా ప్రేరేపించబడి మనల్ని ప్రేమిస్తాడు. కనుక దేవుని కొరకు మనం రేపబడాలి, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు రేపబడాలి. ఇక 4వ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది మనం ఎక్కువగా ఈ లెంట్ డేస్లో ముఖ్య పరిశుద్ధ వారంలో చదువుకొని ఒక భాగం. యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించే సందర్భములు మనం ఖచ్చితంగా చదువుకుని లేదా అందులో ధ్యానముగా తీసుకొని ఒక భాగం. మృతుల్లో నుండి లేపిన లాజరును బేతనియకు ప్రభు వచ్చాడు. 6 దినముల ముందుగానే పస్కా పండుగకు వచ్చేసారు. అక్కడ వారు ఆయనకు ఒక గొప్ప విందు చేశారు. ఆ విందు బహుశా లాజరు లేపబడినందుకు కృతజ్ఞత చేయబడిన విందు కావచ్చు. ఆ విందులో 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది ఏంటంటే మార్త ఉపచారం చేస్తుంది. లాజరు విందులో ఆయనతో పాటు కూర్చున్నాడు. మరియ మాత్రం మిక్కిలి అచ్చ జటామాంసి అతరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసింది. ఆమె తల వెంట్రుకలతో తొడవడం మొదలుపెట్టింది. ప్రియులారా, ఈ లోకములో ఉపచారం ఎవరైనా చేస్తారు, అలాగే విందులో ప్రభువుతో కూర్చోవడం ఎవరైనా చేస్తారు. కానీ ఆయన కొరకు రేపబడి ఆయనను అభిషేకించడం మాత్రం ఆయన కొరకు రేపబడిన వారు మాత్రమే చేస్తారు. ఆయనను అభిషేకించడం మాత్రం ఆమె అత్తరుతో అభిషేకించింది. నీవు దేనితో అభిషేకిస్తావో డిసైడ్ యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వే డిసైడ్ చేసుకో. ఆమె నిర్ణయించుకుంది, రేపబడింది, ఏదైనా చెయ్యాలి. అత్తరు వరకు వెళ్ళిందంటే అత్తరు విలువ ఇతర భాగాలలో చూస్తే ఇంచుమించు 300 దేనారములు. ఆ కాలంలో ఒక దేనారము రోజు కూలి అంటే 300 రోజుల కూలి. సెలవు దినాలు, విశ్రాంతి దినాలు తీసేస్తే సంవత్సరము కూలి తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసింది. ఆమె ఎంతగా రేపబడి ఉంటుంది. లాజరు బ్రతికిన దగ్గర నుంచి కూడా ప్రియులారా ఆమె రేపబడింది. ప్రభు కొరకు ఏమైనా చేయాలి. ఇంత గొప్ప కార్యాన్ని ఇప్పటి వరకు మనము ధ్యానము చేసుకుని ప్రశంసనీయమైనటువంటి కార్యాన్ని, ఆ ఇల్లు అంతటినీ కూడా అత్తర వాసనతో నింపేసినటువంటి గొప్ప కార్యాన్ని, ఒక విలువైన కార్యాన్ని, ఒక స్వచ్ఛమైన కార్యాన్ని, ఒక మంచి కార్యాన్ని ఆమె చేయగలిగిందండి. ప్రియులారా, చాలా దినములుగా ఆమె రేపబడుతుంది, ప్రేరేపించబడుతుంది. మన దగ్గర విలువైన వస్తువు దేవుని సన్నిధిలో ఇవ్వాలంటేనండి చాలా ప్రేరేపణ రావాలి, గద్దింపు రావాలి, చాలా తొందర కలగాలి. మనకి ఇవ్వాలి, చెయ్యాలి. అలా ఉంటేనే కానీ మనం ఏమి కూడా ₹1 కూడా చేయలేము. ఈమె చాలా కాలంగా విలువైనటువంటి అత్తర విషయంలో ఆమె ప్రేరేపించబడింది, రేపబడింది. అందుకని తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద వేసి
తల వెంట్రుకలతో తుడుస్తుంది. ప్రియులారా, నీవు ప్రభువును నీ కన్నీటితో అభిషేకించడానికి రేపబడుతున్నావా? నీవు ప్రభువును నీ సాక్ష్యముతో అభిషేకించడానికి రేపబడుతున్నావా? ప్రభు కొరకు సాధనంగా వాడబడడానికి రేపబడుతున్నావా? లేదా సమాధానాన్ని పాడు చేయడానికి రేపబడుతున్నావా? సఖ్యతను పాడు చేయడానికి రేపబడుతున్నావా? లేదా వివాదాలు కలుగు చేయడానికి రేపబడుతున్నావా? ఉపచారం చేస్తుంది మరియా, కూర్చున్నాడు లాజరు. కానీ మనము ధ్యానం చేస్తున్నది దేని కొరకు? మరియ గురించి, ఆమె చేసిన కార్యాన్ని గురించి. ప్రభు ప్రశంసించింది కూడా దేనిని? ఆమె చేసినటువంటి కార్యాలు. ఈరోజు ఓ సాధారణ క్రైస్తవుడిలా నీవు జీవించాలనుకుంటున్నావా? ప్రభు కొరకు రేపబడి నీ కన్నీటితో అభిషేకించే రోషము కలిగినటువంటి క్రైస్తవునిగా జీవించాలనుకుంటున్నావు? ఆలోచించు. ఆమె రేపబడింది కనుకనే ప్రభువును అత్తరుతో అభిషేకించింది. నీవు కూడా నీ కన్నీటితో అభిషేకించాలంటే ప్రభువును, నీవు కూడా ఆయన కొరకు రేపబడాల్సినటువంటి అవసరతలు. ఇక 5వ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 5వ విషయం అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల భాగం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి 2వ భాగంలో ఉన్నటువంటి టెక్స్ట్ అనమాట అండి. 16వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల ఈ భాగాన్ని మనం చూస్తే ప్రియులారా, అందులో మనము చదవండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టుగా రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తుంది. ప్రియులారా, ప్రభు సువార్త కొరకు ప్రేరేపించబడినటువంటి పౌలు కనబడుతున్నాడు. ప్రభు సువార్త కొరకు ఒకప్పుడు ఇతడు ప్రేరేపించబడ్డాడు. ప్రభు పట్టుకొనక పూర్వం దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చబడక పూర్వం సౌలుగా ఉన్నప్పుడు చాలాసార్లు ప్రేరేపించబడ్డాడు. ఎవరి చేత? తన మతము చేత ప్రేరేపించబడ్డాడు, తన కట్టుబాట్ల చేత ప్రేరేపించబడ్డాడు, తన జాతి చేత అనగా పరిచయాల చేత ప్రేరేపించబడ్డాడు, తన నియమ నిష్టల చేత ప్రేరేపించబడ్డాడు, తనకున్నటువంటి మతాశక్తిని బట్టి ప్రేరేపించబడ్డాడు, ఇంకా ఆనాటి ప్రధానుల చేత యాజకుల చేత ప్రేరేపించబడ్డాడు. కనుకనే క్రైస్తవులను హింసించుటయే తనకు ప్రాణాధారమైనట్టు, సంఘమును హింసించుట తనకు ప్రాణాధారమైనట్టు ఇష్టం వచ్చినట్లు సంఘాన్ని హింసించాడు, బాధించాడు, చెదరగొట్టాడు, శ్రమలు పెట్టాడు. స్టెఫను వంటి వారిని ఏకంగా చంపేశాడు, సమ్మతించాడు. అలాంటి పౌలు ప్రభు చేత దమస్కు మార్గంలో పట్టబడి ప్రేరేపించబడి సువార్త కొరకు నడిపించబడ్డాడు. ఇక్కడ మాసిదోనియా వాడు కలలో కనిపించి, దయచేసి మా దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించమని దీని మీద భక్తులు పాటలు కూడా రాశారు. అలా అన్నప్పుడు అతడు మాసిదోనియాకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. నిజమే, పౌలు దేవుని చేత ఆయా సందర్భాల చేత ప్రేరేపించబడి 3 మిషనరీ ప్రయాణాలు చేశాడండి. 3 మిషనరీ ప్రయాణాలు చేసి అనేక స్థలములను సందర్శించి అనేక ఆత్మలను రక్షించి అనేక సంఘాలను స్థాపించి ఒక గొప్ప మిషనరీగా, స్వార్థకునిగా పౌలు వాడబడ్డాడు. ఈరోజు ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, నీవు ఆయన స్వార్థ కొరకు రేపబడుతున్నావా? ఆయన స్వార్థ కొరకు రేపబడుతున్నావా? లేదా ఊరకనే ఆ వార్త ఈ వార్త వాళ్ళకి వీళ్ళకి అంటించడానికి రేపబడుతున్నావా? చాలాసార్లు స్వార్థ ప్రకటించడం లేదు అంటే సమయం లేదంటాం, కానీ ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడి వార్తలు ఇక్కడికి, అంటే దుర్వార్తలు చెప్పడానికి మాత్రం మనకి ఎక్కడ లేని సమయం వస్తున్నది. వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి, ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఇక్కడికి, ఈ గొడవలు వాళ్ళకి, ఆ గొడవలు వాళ్ళన్న మాటలు వీళ్ళకి, వీళ్ళన్న మాటలు వాళ్ళకి. ఈ దుర్వార్తలు మాత్రం రోజంతా మనకి ఖాళీ ఉంటుంది. అన్నిసార్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిన నీవు ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పావా? ఎప్పుడైనా వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి పనికి మాలని ప్రతి మాట అదేదో గొప్ప మాటలు అన్నట్టుగా చెప్పిన నీవు ఎప్పుడైనా పౌలు వలె ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రేరేపించబడ్డాను? ఒక ఆత్మకైనా ప్రకటించావా సువార్త? ఒక వ్యక్తికైనా చాటావా సువార్త? ఇక్కడ పౌలు తెలియక పూర్వము అలాగే ఉన్నాడేమో, కానీ మతాశక్తిని బట్టి తెలిసిన తర్వాత ప్రియులారా సువార్త ప్రకటించడం కొరకు అతడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను అంటాడండి. సువార్త ప్రకటించడానికి నేను ఏదైనా చేస్తాను, సిగ్గుపడను.
కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనములో క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడనట్లు నేను సువార్త ప్రకటించుచూ ఉన్నాను అంటాడండి. ప్రకటించుచూ ఉన్నాను. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. పౌలు జీవితం అంతా ఏమైపోయిందో తెలుసా? సువార్త 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 సువార్త. ఇక వేరే అంశం లేదు, వేరే అవసరం రాలేదు. ఏ క్రీస్తు సువార్తను ఒకప్పుడు పాడు చేశాడో ఆ సువార్త కొరకు చివరికి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే ప్రభువు చేత రేపబడ్డాడు, సువార్తను ప్రకటించాడు. సంసోను రేపబడి ఫిలిస్తీయుల చేతుల్లోంచి ఇశ్రాయేలును రక్షించడం ఎంత గొప్ప విషయమో, అలాగే నశించిపోతున్న వారిని రక్షించడానికి స్వార్థ విషయమై పౌలు రేపబడ్డం అంతకంటే గొప్ప విషయం అనమాట. నశించిపోతున్న ఇశ్రాయేలును భౌతికంగా మాత్రమే రక్షించాడు సంసోను, నశించిపోతున్న ఆత్మలను ఆత్మీయంగా ఈ పౌలు రక్షించాడు ప్రభు చేత. నీవు స్వార్థ విషయంలో రేపబడుతున్నావా లేదా అణగారిపోయి ఉన్నావా ఆలోచించు. ఆయన అంటున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఈ గ్రేట్ కమాండ్మెంట్ చేత రేపాడు శిష్యులను, ఈరోజు మనల్ని కూడా. అయితే ఎంతమంది ఆయన కొరకు స్వార్థ కొరకు రేపబడుతున్నాం ఆలోచించు. ఇక 6వ విషయాన్ని కూడా చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11 నుంచి 27 వచనాలు. ఖండించుటకు రేపబడిన సమూయేలు, ఖండించుటకు రేపబడిన సమూయేలు. ఈ 15వ అధ్యాయం దేవుడు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి సౌలును, రాజైన సౌలు, ఈయన ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కాదు, రాజైనటువంటి ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు అనమాట. దేవుడు చెప్పాడు, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నావు, యుద్ధం చేసి రాజుతో సహితం అందులో ఉన్నటువంటి ప్రతిదాన్ని నువ్వేం చేయాలా? నాశనం చేసే. అంటే అక్కడ నుంచి కొన్ని మంచి మంచి విలువైనటువంటి గొర్రెలను, ఎడ్లను, అలాగే అగగును కూడా తెచ్చేసాడు. ఈ విషయం దేవుడు సమూయేలుకి చెప్పాడు. ప్రియులారా, సమూయేలు ఆ రాత్రి అంతా కూడా రేపబడ్డాడు. సమూయేలు ఎప్పుడు తెల్లారుతుందని రాత్రి అంతా కూడా సమూయేలు రేపబడ్డాడు. సమూయేలు రేపడ్డాడు. ఎందుకు తెలుసా? రాజైన సౌలు అవిధేయతను ఖండించడానికి ఉదయమే సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశావు? నీ దేవుడు యెహోవా చెప్పినట్లు సమస్తము చేశాను, అయితే మరి ఆ రంకెలు అరుపులు ఎక్కడి అంటున్నాడు. దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాను. అక్కడి నుంచి 27 వచనాల వరకు కూడా ప్రియులైన సమూయేలు ఏకధాటిగా సౌలును ఖండిస్తూ వచ్చాడు. ఖండిస్తూ, నీ బలి ఎవరికి కావాలి? నీ అర్పణలు ఎవరికి కావాలి? వాటికంటే శ్రేష్టమైనది మాట వినుటని నీకు తెలియదు. నీవు దేవుని ఆజ్ఞ పట్ల అవిధేయకరంగా ప్రవర్తించావు గనుక నీ స్థానంలో దేవుడు వేరొకరిని తీసుకొచ్చి పెడతానంటున్నాడు. నేను ఆయన తృణీకరించాడు, ఆయన విడిచిపెట్టేశాడు నిన్ను. నిజమే ప్రియులారా, ఈరోజు ఎలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఆలోచించు. మనుషులను పొగిడేవారే తప్ప నేటి క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే ఇది తప్పా కాదా అని అడిగేవారు లేరు. తప్పా కాదా అని అడిగేవారు లేరు. మనుషులను చూసి పొగడము లేదా గొప్ప చేయడం మొదలు పెడుతున్నారు. ఒక వ్యక్తి, నీకు నచ్చిన వ్యక్తి అయినా తప్పు చేస్తే తప్పని ఖండించేవారు ఈరోజు ఎవరు లేరు. మీరెందుకు తప్పు చేస్తారండి, మీరు రైటే అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకని పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుష్యుల మెప్పును కోరుతున్నానా, దేవుని మెప్పును కోరుతున్నాను. నేను మనుష్యులను సంతోష పెట్టగోరు వాడనైతే ఎప్పటికీ క్రీస్తు దాసుడను కాకపోదు. ఎప్పటికీ క్రీస్తు దాసుడను కాకపోదు. సమూయేలు అలాంటి ప్రవక్త అనమాట. నువ్వు రాజు అయితే ఎవరికి కావాలా? నువ్వు రాజు అయితే ఎవరికి కావాలా? రాజాదిరాజు అయిన దేవుని ఆజ్ఞకు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించావు. ఆయన ఆజ్ఞను మీరావంతే, నువ్వు రాజువైన ఎవరైనా సరే చెడాబడా ఎడాపెడ ఖండించేశాడు అనమాట. ఆ వచనాలన్నీ మనకు సమయాన్ని బట్టి చదవలేం కాదు. ఎడాపెడ ఖండించాడు. ఫైనల్గా ఒకటి చెప్పాడు, దేవుడు నిన్ను త్రోసేశాడు, తనకు చిత్తానుసారుడైనటువంటి వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, తిమోతి 2వ పత్రికలో పౌలు భక్తుడు తిమోతికి, కాపరి అయినటువంటి తిమోతికి ఈ మాటలు రాస్తూ 3వ అధ్యాయం 16-17 వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము మొదట ఉపదేశించుటకు, తద్వారా ఖండించుటకు, ఆపై తప్పుదిద్దుటకు, వీలైతే నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. నిజమే, గడిచిన ఆదివారం కూడా అన్నాను, అలా చేయకపోతే పాస్టర్ గారికి పాలేరుకు తేడా లేదు. మొదట దేవుని వాక్యం ఉపదేశించాలట,
ఆ తర్వాత ఏం చేయాలండి? ఖండించాలట. ఆ తర్వాత ఏం చేయాలి? తప్పుదిద్దాలట. నీతి యందు శిక్షా విధి చేయాలి. అలా చేయకపోతే బుర్ర కథలకి, హరికథలకి, దేవుని వాక్యానికి తేడా లేదు. కొమ్మదాసురుడు ఉంటాడు, మొన్న ఎక్కడో చెప్పాను, పండగలకి, సంక్రాంతికి, వాటికి వీటికి వస్తుంటాడు కొమ్మదాసురుడు అని. ఈ ఆధునిక మోడర్న్ పిల్లలకి తెలియకపోవచ్చు. కొమ్మదాసురుడు అని ఇప్పుడు బర్త్డేలకి సూది టోపీలు పెట్టుకుంటున్నారు కదా, బర్త్డేలకి సూది టోపీలు, అలాంటి టోపీ పెట్టుకుని వచ్చేవాడు. వచ్చి ఇంటికి రాగానే ఇంటి దగ్గర చెట్టు ఎత్తుకుని దాని మీద ఎక్కేసేవాడు. ఎక్కేసి అక్కడి నుంచి ఇంక పొగడ్డం అనమాట అండి. అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, అయ్యగారు. ఎందుకు? కానుక, డబ్బులు, దక్షిణ వేస్తారు. ఇంక వేసేసిన తర్వాత మళ్ళీ ఈడి మొక్క వాడికి తెలియదు, ఆడి మొక్క ఈడికి తెలియదు. ఇప్పుడు ఇలారా, దేవుని పరిచర్య అంటే అలాంటిది కాదు. దేవుని వాక్యం అంటే అలాంటిది కాదు. మొదట ఉపదేశిస్తారు, తర్వాత ఖండిస్తారు, తర్వాత బుద్ధి చెప్తారు, తర్వాత నీతి యందు శిక్ష చేయండి. ఇక్కడ తిమోతిని ప్రేరేపిస్తున్నాడు. ఓ తిమోతి, నువ్వు ఒక కాపరిగా నువ్వు దేవుని చేత ప్రేరేపించబడి పని చేయాలి. సమూయేలు కూడా రాత్రంతా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడండి. నిద్రలేదు. దేవుని ఆజ్ఞను మీరి అవిధేయుడైపోయినటువంటి సౌలు విషయమై ఎప్పుడు వెళతాను, ఎప్పుడు ఖండిస్తాను, ఎప్పుడు క్రమపరుస్తాను. నిజమే. ఈరోజు ఒకవేళ నీవు మనుషులను మెప్పించగోరుతున్నావా, సంతోషగోరుతున్నావా, ఎప్పటికీ దేవుని దాసుడవు. నువ్వు ఖండించి బుద్ధి చెప్పి క్రమపరచుటకు నువ్వు దేవుని దాసుడవైనా. ఇక 7వ విషయం, దేవుని ప్రజలను క్రమపరచడానికి రేపబడినటువంటి ఏలియా. రాజుల మొదటి గ్రంథం 18:21. దేవుని ప్రజలను క్రమపరచుటకు రేపబడినటువంటి ఏలియా. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఆహాబు, యెజెబెలు చేత ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ కాలం మంది ఏమైపోయారండి? బయలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు బయలు దేవతకు 450 మంది ప్రవక్తలు ఉన్నారట. వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల యావత్తును కూడా భయంకరమైనటువంటి బయలు ఆరాధకులుగా మార్చేశారు. ఒక్కడండి ప్రవక్త అయినటువంటి ఏలియా, రోషము కలిగిన శూర ప్రవక్త. అతడు దేవుని ఆత్మచేత రేపబడి ఇశ్రాయేలీలందరినీ కూడా పిలిచాడు. పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాణి అనుసరించి అని చెప్పి వారిని పిలిచి, ఎవరు నిజమైన దేవుడు తేల్చుకున్నారండి అని బయలు ప్రవక్తలను పిలిచి అంటున్నాడు, ఇదిగో మొదటి అవకాశం మీకు ఇస్తున్నాను, మీరు బలి అర్పించండి. ఆకాశం నుండి అగ్ని దిగి దానిని దహిస్తే మీ బయలు దేవుడని ఒప్పుకుంటా, లేని ఎడల నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పినప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు బయలు ప్రవక్తలు ఏం చేశారండి? బలి అర్పించి కేకలు వేశారు, గెంతులు వేశారు, నాట్యాలు చేశారు. వాళ్ళంతా గాయపరుచుకున్నారు. ఎలాంటి ప్రయోజనం లేదు. సాయంకాలం ఉన్నప్పుడు ఏలియా బలి అర్పించి చుట్టూ కందకం తవ్వించి దాని మీద కట్టెలను పేర్చి రాళ్లను పేర్చి ఆ బలి పశు మాంసమును దాని మీద పెట్టి ఒకే ఒక ప్రార్థన చేసి, అయ్యా ఈ ప్రజలు నీవు నిజమైన దేవుడని తెలుసుకున్నట్టుకు ఒక్కసారి నీ శక్తిని చూపించు. ప్రార్థన చేయగానే ఒక్క వచనం ప్రార్థన అండి. అది ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలి పశు మాంసమును, కట్టెలను, రాళ్లను బూడిద చేసి బుగ్గు చేసి కందకములోని నీళ్లను ఆరిపోచేసి ఇశ్రాయేలు ప్రజలను క్రమపరచడానికి రేపబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను క్రమపరచడానికి రేపబడ్డాడు. ఈరోజు సంఘాన్ని క్రమపరచడానికి నీవు రేపబడుతున్నావా? క్రైస్తవ విశ్వాసాన్ని క్రమపరచడానికి నీవు రేపబడుతున్నావా? లేదంటే ఎలాగుంటే అలా నడుస్తుందిలే అని వాత వేయబడినటువంటి మనస్సాక్షి, పౌరుషము పోగొట్టుకున్నటువంటి క్రైస్తవ జీవితం, దీనివలన బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. పౌరుషము చల్లారినటువంటి క్రైస్తవ జీవితం, వాత వేయబడినటువంటి మనస్సాక్షి, రోషము లేనటువంటి జీవితము నీ జీవిస్తున్నావు. ఆలోచించి 7 విషయాలు చెప్పాను. సంసోను కేవలము ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను భౌతికంగా ఫిలిస్తీయుల చేతుల్లోంచి విడిపించడానికి మాత్రమే రేపబడ్డాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి విషయమే రేపబడాలి. తప్పును ఖండించడానికి రేపబడాలి, స్వార్థ కొరకు రేపబడాలి, సాక్ష్యము కొరకు రేపబడాలి, ప్రభు కొరకు రేపబడాలి, పరిచయం కొరకు రేపబడాలి, దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండడానికి రేపబడాలి. ప్రతి విషయమై రేపబడాల్సిన క్రైస్తవునిగా నీవు ఇహలోక వాంఛల చేత అణగగొట్టబడుతున్నావేమో ఆలోచించు. నీ జీవితంలో ఎప్పుడైనా పరిచయం కొరకు రేపబడ్డావా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని మందిరంలో పనిచేయడం కొరకు రేపబడ్డావా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని సేవ కొరకు రేపబడ్డావా? మనం చర్చి హ్యామ్లెట్స్ బిల్డింగ్స్ కడుతున్నప్పుడు ప్రియులారా,
ఆ సంఘాలలో ఉన్నటువంటి హ్యామ్లెట్స్లో ఉన్నటువంటి విశ్వాసులు ఒక్కొక్క కుటుంబం రేపపడ్డం. మరి ఏం చేసేవారో తెలుసా? సిమెంటు, ఇసుక, కలప ఇవన్నీ బయట నుంచి కొనుక్కు తీసుకురావాలి. బట్ లేబర్ అయితే ఏం చేసేవారంటే రోజుకు 1-2 కుటుంబాలు ప్రేరేపించబడి సమర్పించుకుని వారు పని మానేసేవారు. రోజు కుటుంబంలో 4 ఉంటే 2 కుటుంబాలు 8 మంది లేబర్ వర్క్ అంతా ఏం చేసేవారు? డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆ 8 మంది ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉచితముగా దేవుని మందిర పని కొరకు రేపబడేవారు. ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా? ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా? మా తల్లి సంఘంలో కూడా హ్యామ్లెట్స్ కడుతున్నప్పుడు, కోరంగి ప్రాంతంలో, ఇంకా శ్రీలంక, జార్జిపేట ప్రాంతాల్లో చర్చెస్ కడుతున్నప్పుడు, అంతేందుకు ఇప్పుడున్నటువంటి బిల్డింగ్ కట్టినప్పుడు యూత్ పిల్లలందరూ కూడా మేము ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని కూలగొట్టడానికి ఎవరిని కూలికి పెట్టేవాళ్ళం కాదు. గుణపాలు పట్టుకుని, సుత్తులు పట్టుకుని ఆ బిల్డింగ్స్ గోడలు పడగొట్టి ఆ చెత్త అంతా, రబ్బీష్ అంతా మోసేసి ఆ బిల్డింగ్ కడుతున్నంతసేపు కూడా ప్రియులారా దేవుని పని కొరకు వాడబడేవాళ్ళు. ఈరోజు ఇలాంటి ఆత్మ ప్రేరణ సంఘాలలో చల్లారిపోయింది. అంత డిగ్నిటరీస్గా, అఫీషియల్స్గా ఉండిపోతున్నాం మనం. దేవుని సన్నిధిలో డిగ్నిటరీస్ ఏంటండి? దేవుని సన్నిధిలో అఫీషియల్స్ ఏంటి? దేవుని ముందు మనం కుప్పిగంతులు వేయడం ఏంటి చెప్పండి? దేవుని మందిర పని కొరకు ఎప్పుడైనా ఒక రోజు నీవు కేటాయించవా? దేవుని మందిరంలో ఈరోజు నేను ఉడుద్దాం అనుకుంటున్నానండి, దేవుని మందిరంలో ఈరోజు నేను బెంచీలు తుడుద్దాం అనుకుంటున్నానండి, దేవుని మందిర ప్రాంగణాన్ని నేను శుభ్రపరుద్దాం అనుకుంటున్నానండి. ఒక విషయం చెప్పనా? ఇది ముఖస్థుతి అనుకుంటే నేనేం చేయలేను. కొన్ని విషయాలు చెప్పాలి. నేను సోమవారం అనుకుంటాను, సూర్యబాబు వచ్చి ఏదో పని మీద వచ్చాడు. వచ్చి అయ్యారు ప్రెసిడెంట్ గారు బాత్రూముల దగ్గర ఉన్నారండి. బాత్రూముల దగ్గర ఏం చేస్తున్నారయ్యా అన్న. అదేదో తీసుకొచ్చారండి, ఆ బాత్రూములు నల్లగా గారు పట్టేసినాయి. పొద్దున్నుంచి దాన్ని తోముతూ కూర్చున్నారండి. పొద్దున్నుంచి ఏం చేస్తున్నారట? ఆ బాత్రూములు ఆ పింగాని గిన్నెలు ఉంటాయి కదా, గారు పట్టేస్తున్నాయని తీసుకొచ్చి ఆ యాసిడో లిక్విడ్ ఏదో తీసుకొచ్చారట, తోముతూ కూర్చున్నారట. నేను తర్వాత వెళ్ళాను, జస్ట్ ఊరికి కలవడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా గారు పట్టేసినండి, చూడడానికి నాకు చాలా బాధ. మరి తోటి ఉంది కదండి అంటే అలా ఏం చేస్తారండి? నేను ఆ పని చేయడానికి ఎందుకు నాకు ప్రేరేపణ కలిగింది, వెళ్ళి ఆ పని చేశాను. మన ఇంట్లో బాత్రూమ్ కూడా మనం ఏం చేయం, కడుకోం, ఎవరు వచ్చి కడగాల. అలాంటిది ఆ పని చేయడానికి ఉద్యోగ రీత్యా కానీ, ఆయన ఉన్నటువంటి స్థానం రీత్యా కానీ, లేదంటే ఇతర రీత్యా కానీ ఆయనకు అవసరం లేదు. కావలిస్తే 1000-2000 శాంక్షన్ చేసి దాన్ని శుభ్రంగా చేయించవచ్చు. లేదంటే పాత పడిపోయినాయి కదా, కొత్తవి వేయించవచ్చు. ప్రేరేపించబడ్డం ఇదనమాట. అంటే దేవుని పని కొరకు నన్ను నేను సమర్పించుకోవడం, దేవుని పని కొరకు నా సమయాన్ని, నా శక్తిని, నన్ను నేను ఆ రోజు నేను ఇచ్చుకోవడం అనమాట. ఈరోజు క్రైస్తవ సంఘాలలో, సమాజాలలో ఇలాంటి వ్యవస్థ, వ్యక్తులు కరువైపోయారండి. డబ్బిద్దాం, చేయిందాం, పోయిందే ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి? డబ్బిచ్చి చేయించడంలోనూ నువ్వు ఇన్వాల్వ్ అవడంలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చాలా బాగుంటాయని చెప్పుకునేవారు. ఎందుకంటే కుర్చీలు, టెంటలు, బెంచీల దగ్గర నుంచి అన్నీ మనమే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో కుర్చీలో కూర్చుని ఫోన్ కొడుతున్నాం, టెంట్ హౌస్కి ఫోన్ కొడుతున్నాం, క్యాటరింగ్కి ఫోన్ కొడుతున్నాం. ఫీల్ లేదండి, ఆ లైవ్లీ ఫీల్ లేదు. ఏదో పక్కింటోడు పెళ్ళికి వచ్చినట్టు అయిపోతుంది మన సొంత ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా. కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని మందిరంలో, దేవుని కార్యాల కొరకు, దేవుని సువార్త ప్రకటించడం కొరకు, దేవుని యొక్క ప్రాంగణాలు శుభ్రపరచడం కొరకు, దేవునికి సాక్షిగా జీవించడం కొరకు ఈరోజు మనం ఏం చేయాలంటే రేపబడాలి, ప్రేరేపించబడాలి. అలా రేపబడి, ప్రేరేపించబడి నువ్వు ఒక్కరోజు పని చేస్తే ఆ తృప్తి వేరేలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడు. సంసోను అలా రేపబడ్డాడు కనుక బలమైన కార్యాలు చేశాడు. ఈరోజు మనము కూడా రేపబడగలిగితే దేవుని కొరకు బలమైన గొప్ప కార్యాలు చేయాలి. ఈరోజు అలాంటి ప్రేరేపించబడే, దేవుని పని కొరకు రేపబడే క్రైస్తవులు కావాలి. అలాంటి క్రైస్తవుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి విశ్వాసుల కొరకు ఆయన ఆశతో కనిపెడుతున్నాడు. అలాగూ మనము దేవుని కొరకు రేపబడితే ప్రియులారా, ఆయన కూడా ప్రేరేపించబడి మనల్ని ప్రేమించు దేవుడై ఉంటాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇకనైనా చల్లారిపోయినటువంటి నులివెచ్చని క్రైస్తవ జీవితాలు గాక దేవుని కొరకు రేపబడి రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితం. రోషం అంటే గొడవలు పెట్టుకోవడం కాదండి. నేను ఇది ఎందుకు చేయలేను, నేను ఈ గచ్చు ఎందుకు తొడలేను, నేల ఎందుకు తొడలేను, రేపబడం అంటే ఇది, రోషం అంటే ఇది, అంతే తప్ప గొడవలు పెట్టుకోవడానికి కాదు. నేను ఎందుకు దేవుని కొరకు పని చేయలేను అని ఆ పౌరుషం అనేది మన జీవితంలో రాగలుగుతుంది.
మన విశ్వాసానికి ఒక సార్థకత, దేవునికి మహిమ కలుగుతుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు దేవుడు మన జీవితం ఆశీర్వాదం ఫలింపించేయండి కాక. ఆమేన్. దేవుడి నుంచి ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ వందనాలు, గొప్ప స్తోత్రాలు అయ్యా. మీరు మాకు ఇచ్చే గొప్ప శ్రేష్టమైన వర్తమానం నిజమైన. మేము రకరకాల విషయాల్లో రేపబడుతున్నాం. బయట ఉద్యమాలు చేయడానికి రేపబడుతున్నాం, ఉద్యోగం చేసిన చోట రేపబడుతున్నాం, కొన్నిసార్లు దేవుని మందిరంలో గొడవలు పెట్టుకోవడానికి కూడా రేపబడుతున్నాం. ఎందుకు? మీ పని కొరకు రేపబడలేకపోతున్నాం. మీ సేవ కొరకు మా స్వహస్తములతో పని చేయడానికి రేపబడలేకపోతున్నాం. మీ స్వార్థను ప్రకటించడానికి రేపబడలేకపోతున్నాం. మీ సాక్ష్యాన్ని చెప్పడానికి రేపబడలేకపోతున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి రేపబడలేకపోతున్నాం. మీ కొరకు పౌరుషంగా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి రేపబడలేకపోతున్నాం. అయ్యా, సమూయేలు ఖండించడానికి రేపబడ్డాడు. అయ్యా, తిమోతిని పౌలు రేపుతున్నాడు. నువ్వు బుద్ధి చెప్పడానికి రేపబడి, సంఘాన్ని క్రమపరచడానికి రేపబడించి. అయ్యా, పౌలు అయితే స్వార్థ కొరకు రేపబడుతున్నాడు. ఇశ్రాయేలు సమాజం అయితే ప్రత్యక్ష మందిర గుడార సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు రేపబడుతున్నారు. దావీదు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు దేవుని మందిర నిర్మాణము కొరకు రేపబడుతున్నారు. ఈరోజు మేము దేని కొరకు రేపబడుతున్నామయ్యా? చల్లారిపోయినటువంటి ఆత్మీయ జీవితాలు, అణగారిపోయినటువంటి ఆధ్యాత్మిక బ్రతుకులు, పౌరుషము రోషము లేనటువంటి క్రైస్తవ జీవితాలతో మేము మాలో ఆత్మ రేపుదల దయచేయండి, ప్రేరణ కలుగు చేయండి. నా దేవుని కొరకు, నా దేవుని మందిరము కొరకు, నా దేవుని సేవ కొరకు, నా దేవుని పరిచయం కొరకు నేను పని చేయాలి అనేటువంటి రోషమును పుట్టించమని, నేను వాక్యం అంటే రోషమును కలుగు చేయడానికి మా హృదయములు ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శాశ్వతంగా